హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్కే స్టడీస్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో క్లాస్ రూమ్లో టీచర్తో స్టూడెంట్ మాట్లాడే కొన్ని ముఖ్యమైన వాక్యాలను ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి 42 చేయాలా లేదా అనేది చూద్దామండి. ఇక స్టార్ట్ చేద్దాం. క్యా మే అందర్ ఆ సక్తా హూ సార్ యా మ్యామ్, లేదా దీన్నే క్యా సార్ మే అందర్ ఆ సక్తా హూ లేదా క్యా మ్యామ్ మే అందర్ ఆ సక్తా హూ అని కూడా చెప్పొచ్చు. అయితే దీని అర్థం ఏంటి? నేను లోపలికి రావచ్చా మేడం, లేదా సార్ నేను లోపలికి రావచ్చా, సార్ నేను మేడం లేదా నేను లోపలికి రావచ్చా అని అర్థం వస్తుందన్నమాట. మాఫ్ కీజియే టీచర్, మాఫ్ కీజియే, మాఫ్ కర్నా అంటే క్షమించడం, మాఫ్ అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది, తొడవడం అని వస్తుంది అనమాట. మాఫ్ కర్నా అంటే క్షమించడం. మాఫ్ కీజియే టీచర్ ముజే దేర్ హో గయే అంటే క్షమించండి టీచర్ ఆలస్యమైంది, లేదా ఆలస్యమైనందుకు క్షమించండి టీచర్. ట్రాఫిక్ జామ్కి వజేసే అంటే ట్రాఫిక్ జామ్ కారణం వలన, ట్రాఫిక్ జామ్ వలన. సే దేర్ హో గయి ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది లేదా ఆలస్యమైంది. ఆజ్ మే దేర్ సే సోకర్ ఉటా యా ఉటి, ఉటా ఉటి ఎప్పుడు వస్తుంది? నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పానండి, స్త్రీలింగం పురుషలింగం కోసం. అయితే స్త్రీలింగాన్ని అయితే ఇక్కడ ఉటి అనేసి, పురుషలింగం అయితే ఉటా. అంటే ఆజ్ మే దేర్ సే సోకర్ ఉటా అని ఎవరు అంటారు? మేల్స్. అంటే బాయ్స్ చెప్పేటప్పుడు ఆజ్ మే దేర్ సే సోకర్ ఉటా అనేసి చెప్తాం అనమాట. అదే అమ్మాయిలు అయితే ఆజ్ మే దేర్ సే సోకర్ ఉటి అని చెప్పాలి. నేను ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచాను. తెలుగులో అర్థం ఒకటే వస్తుంది, హిందీలో వచ్చేసరికి ఆడపిల్లలు అయితే ఒకలా చెప్పాలి, అబ్బాయిలు అయితే ఒకలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్. ఆజ్ మేరీ తబియత్ ఠీక్ నహీ హై, ఈరోజు నా ఆరోగ్యం బాగాలేదు. ఆజ్ మేరీ తబియత్ నా ఆరోగ్యం, తబియత్ ఆరోగ్యం, మేరీ తబియత్ నా ఆరోగ్యం, ఠీక్ నహీ హై బాగాలేదు. టీచర్ అప్ బహుత్ అచ్చా పడాతీ హై, టీచర్ మీరు చాలా బాగా చెప్తారు, లేదా టీచర్ మీరు చాలా బాగా బోధిస్తున్నారు. అంటే మీరు పాఠం చెప్పే విధానం మాకు ఒక రకంగా చాలా బాగా చెప్తున్నారు అనేసి అర్థం అనమాట. హమే అప్కా పడానే కా తరీకా అంటే మీరు చెప్పే విధానం లేదా మీరు చదివించే విధానం కానీ ఇట్లా ఏదైనా అనొచ్చు. పడానే కా తరీకా పసంద్ అంటే ఇష్టపడడం, పసంద్ అంటే ఇష్టం. హమే అప్కా పడానే కా తరీకా పసంద్ హై అంటే మాకు మీ బోధన శైలి అంటే ఇష్టం, లేదా మీరు చెప్పే విధానం అంటే ఇష్టం అని అర్థం వస్తుందన్నమాట. क्या आप इसे फिर से समझा सकती है, क्या आप इसे फिर से అంటే మళ్ళీ, సంజానా అంటే ఏంటి? సంజనా అంటే అర్థం చేసుకోవడం, సంజానా అంటే అర్థమయ్యేలా చెప్పడం. సంజా శక్తి హే క్యా అంటే మీరు దీన్ని మళ్ళీ నాకు అర్థమయ్యేలా చెప్తారా, లేదా దీన్ని మళ్ళీ మరొకసారి వివరిస్తారా అని అర్థం వస్తుందన్నమాట. క్యా అప్ ఇసే దొహారా శక్తి హే, దొహరానా అంటే ఏంటమ్మా? దొహరానా అంటే రివిజన్ చేయడం అనమాట, అంటే మళ్ళీ ఒకసారి తిరగేయడం. క్యా ఆప్ ఇసే దొహరా సక్తి హై క్యా అంటే మీరు దీన్ని మళ్ళీ చెప్పగలరా అని అర్థం వస్తుంది అనమాట. క్యా మే ఇస్ సవాల్ కా జవాబ్ దే సక్తా హూ, క్యా మే ఇస్ సవాల్ అంటే ప్రశ్న, ఇస్ సవాల్ కా జవాబ్ అంటే జవాబునే, దే సక్తా హూ దేనా అంటే ఇవ్వడం, దే సక్తా హూ చెప్పొచ్చా అని అర్థం వస్తుంది అనమాట. క్యా మే ఇస్ సవాల్ కా జవాబ్ దే సక్తా హూ అంటే నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చా. హమే హబ్కి ఆవాజ్ ఠీక్ సే సునాయి నహీ దే రహీ, హమే అంటే మాకు, అప్కి ఆవాజ్ అంటే శబ్దం, సౌండ్. అప్కి ఆవాజ్ మీ యొక్క వాయిస్, ఠీక్ సే సరిగా, బాగా, సున్నా అంటే వినడం, సునాయి నహీ దే రహీ అంటే సరిగా వినిపించడం లేదు, మాకు మీ మాటలు సరిగా వినిపించడం లేదు, మాకు మీ మాటలు సరిగా వినిపించడం లేదు. క్యా ఆప్ తోడా జోర్ సే బోల్ సక్తీ హై, క్యా ఆప్ తోడా జోర్ సే అంటే గట్టిగా, తోడా అంటే కొంచెం, జోర్ సే గట్టిగా, బోల్ సక్తీ హై చెప్పగలరా, మాట్లాడగలరా. క్యా ఆప్ తోడా జోర్ సే బోల్ సక్తీ హై అంటే మీరు కొంచెం గట్టిగా మాట్లాడగలరా, లేదా కొంచెం గట్టిగా చెప్పగలరా అని అర్థం అన్నమాట. టీచర్ క్యా యహ్ సహీ హై, టీచర్ క్యా యహ్ సహీ హై
అంటే టీచర్ ఇది సరైందేనా? టీచర్ క్యా యహ్ సహీ హై? అంటే ఇది సరైందేనా అని అర్థం అనమాట. ఓకే అండి. ఈ వీడియోలో ఇంతే. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇప్పటివరకే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్ కింద హైప్ బటన్ ఉంటది. దాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుందండి యూట్యూబ్ అనేది. మీకు తెలిసుంటే దాన్ని చేయండి ప్లీజ్. థాంక్ యూ.